హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. అటుకులు ఇడ్లీ అండి. ఎప్పుడు అటుకులు దోశ కాకుండా ఇలా ఇడ్లీలో కూడా ట్రై చేయండి. మనకి రైల్వే స్టేషన్ అట్లా ఏంటి ఇంత మెత్తగా ఉంటాయి ఇడ్లీలు అనుకుంటారు కదా, వాళ్ళ అటుకులు ఎక్కువ వేస్తారు కాబట్టి అవే అంత టేస్ట్ బాగుంటే చాలా మెత్తగా దూదిలాగా వస్తాయి అంటారు కదా, అవి ఇలాగే. ఎలాగంటే మనకి మినపగుళ్ళు ప్లేస్లో వాళ్ళు అటుకులు తీసుకుంటారు. మనం అటుకులు పెరుగు తీసుకొని నైట్ అంతా నానపెట్టేసేసేయండి. అవి నైట్ అంతా నానపెట్టకపోయినా మీరు ఒక అరగంట సేపైనా నానపెట్టేసి పక్కన పెట్టుకోండి. మనం ఒక కప్పుకి 2 కప్పులు రవ్వ అలాగే తీసేసుకోండి. అవి ఒక్కసారి మిక్సీ పట్టేసినా పర్లేదు, లేదంటే ఇలా స్మాష్ చేసినా కూడా నానిపోయి ఉంటాయి కాబట్టి అలా స్మాష్ చేస్తే సరిపోతుంది. మిక్సీ పని అవసరం లేదు, గ్రైండర్ పని కూడా అవసరమే లేదు. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా పిండేసేసి మనకి ఇడ్లీ కన్సిస్టెంట్ వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగా కొద్దిగా వాటర్ పడితే వాటర్, ఉప్పు వేసుకుని కలిపేసుకుని మనం ఇడ్లీలాగా పెట్టేసుకోవడమేనండి. చాలా మెత్తగా చాలా దూదిలల్లే ఉంటాయండి ఇడ్లీలు అయితే మాత్రం. మీరు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలంటే ఇలాగ తయారు చేసుకోవచ్చు. అంటే పిండి రుబ్బే పని లేకుండా ఈజీగా సింపుల్గా ఇలాగ చట్నీతో, ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. కారపొడితో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇడ్లీలు చాలా మెత్తంగా బయట ఎలాగ వస్తాయి అనుకుంటే వాళ్ళు అటుకులు వేస్తారు. అలాగ అటుకులు పెరుగులు కూడా చాలా మంచిది. మనం పెరుగు పిల్లలకి చాలా మంచిది, ఫెర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి ప్రోబయాటిక్. పిల్లలకి కర్డ్ చాలా మంచిది ఇవ్వటం. ఇలాగ పొద్దున పూట తీసుకోవడం ఇంకా మంచిది. పెరుగు కొద్దిగా పుల్లదైతే ఇంకా మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుందండి. ఇలాగ అటుకులు ఇడ్లీలాగా వేసేసుకోండి. మామూలు ఇడ్లీలు అనుకునే తినేశారు మా పిల్లలు. ఎందుకంటే మనం రవ్వ వేస్తాము ఆల్రెడీ. మనం మినపగుళ్ళు ప్లేస్లో ఏమిటంటే అటుకులు వేస్తాము అంతే. చాలా బాగున్నాయని చెప్పారు మా పిల్లలు కూడా తిని. మీరు కూడా తప్పక ట్రై చేయండి మీ పిల్లలకి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కింద. ఎప్పుడు ప్రతి వారం పిండి రుబ్బి పెట్టాలి అంటే మనం ఒక్కొక్క రోజు పిండి నానపోసుకోవడం కూడా మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాగ మనకి సేవ్ అవుతుంది. మా పిల్లలు చక్కగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయారు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.